రాజకీయాల్లో కొండా సురేఖ పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. తన ఓఎస్డీ వ్యవహారంలో కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు బీఆర్ఎస్ కు అస్త్రంగా మారాయి కూడా. ఇవే కాదు, తన లవ్ స్టోరీ మొదలు మంత్రిగా ఎంపీ అయ్యే వరకు కొండా సురేఖ విషయంలో అనేక సంచలనాలున్నాయి. అవి స్వపక్షంలోనే విపక్షంగా ఉంటారనే చర్చ కావచ్చు, మానుకోట ఘటన కావచ్చు, మురళిని టార్గెట్ చేసినప్పుడు ఎదురైన పరిస్థితి కావచ్చు, సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇలా ఏదైనా ప్రతిదీ సంచలనమో వివాదాస్పదమో అయ్యాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. కొండా సురేఖ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో 1964 ఆగస్టులో పుట్టారు. తల్లిదండ్రులు తుమ్మ చంద్రమౌళి పటేల్, రాధ. 5 సంతానంలో సురేఖ 3వ బిడ్డ. సురేఖకు 2 అక్కలు, ఒక చెల్లి, ఓ తమ్ముడు ఉన్నారు. సురేఖ తండ్రి చంద్రమౌళి పటేల్ R&Bలో పనిచేసేవారు. వీరికి ఆస్తులు కూడా బాగానే ఉండేవి. 10th వరకు స్థానికంగానే చదివిన కొండా సురేఖ ఇంటర్ను పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీలో పూర్తి చేశారు. చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండేవారు. డిబేట్స్ తప్పకుండా పాల్గొనేవారు. సంగీతం నేర్చుకున్నారు. కొండా సురేఖ మంచి షటిల్ ప్లేయర్ కూడా. స్కూల్ అయిపోగానే షటిల్ ఆడేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. రెబల్గా ఉండేవారు. అప్పట్లోనే 2 వీలర్పై ఒంటరిగానే కాలేజ్కి వెళ్లేవారు కొండా సురేఖ. ఇంటర్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని ఎల్బీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే కొండా మురళి పరిచయమయ్యారు. 1987లో వీరి వివాహం జరిగింది. తొలినాళ్లలో రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా కొండా మురళితో వివాహమయ్యాక రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అలా 1995లో తన భర్త ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ తరపున వంచనగిరి ఎంపీటీసీ సభ్యురాలుగా గెలిచారు. ఆ సమయంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గీసుకొండ మండల ఎంపీపీగా ఎంపికయ్యారు. తన వాగ్దాటితో పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరుసటి ఏడాదే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమితులై అంచెలంచెలుగా ఎదిగారు. కొండా మురళి ప్రోత్సాహంతో నియోజకవర్గ నాయకురాలిగా మారారు. 1999లో సాయంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న దేవు సాంబయ్యపై దాదాపు 1000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సమస్యలు, కరెంటు కోతలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేశారు. మహిళా నాయకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో కొండా సురేఖకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఆ సమయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. కొండా సురేఖ ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ కు ఆప్తురాలిగా మారారు. 2004లో రెండోసారి గెలిచారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ కు కొండా సురేఖ నమ్మిన బంటులా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. 2009లో పరకాల నియోజకవర్గానికి మారి 3వ గెలిచారు. మంత్రి అయ్యారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ విజయమ్మతోనూ మంచి అనుబంధం ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావడం, వైఎస్ జగన్ పై అవినీతి ఆరోపణల కేసులు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీపై నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కి మద్దతుగా జూలై 4, 2011లో ఆమె తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. దీంతో 2012లో పరకాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కొండా సురేఖ. ఆ తరువాత కూడా వైఎస్ జగన్తో తన అనుబంధాన్ని కొనసాగించారు. అయితే రాష్ట్ర విభజనను వైఎస్ జగన్ వ్యతిరేకించడంతో వైఎస్ జగన్ పై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ సమయంలో వైఎస్ జగన్ తన యాత్రలో భాగంగా తెలంగాణకు రావాల్సి వచ్చింది. ఒకవైపు తెలంగాణ వాదులు వైఎస్ జగన్ను తెలంగాణకు రావద్దని హెచ్చరించారు. కొండా సురేఖ దంపతులు ఖచ్చితంగా వైఎస్ జగన్ వచ్చి తీరుతాడని చెప్పారు. అలాంటి ఉద్రిక్త వాతావరణంలో వైఎస్ జగన్ వచ్చారు. ఆయన మానుకోటకు రాగానే ఆ రైల్వే స్టేషన్లో ఇరుపక్షాల మధ్య గొడవ, దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ట్రైన్ దిగకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ తీరును మార్చింది కూడా. ఇక రాష్ట్ర విభజన తరువాత బీఆర్ఎస్లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 2018 ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీకి, కొండా దంపతులకు మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్లో చేరారు.
ఆ ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై దాదాపు 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రేవంత్ మంత్రివర్గంలో దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక కొండా సురేఖ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, కొండా సురేఖ, కొండా మురళిది సినిమా స్టైల్ లవ్ స్టోరీ. ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి కొండా సురేఖ మాట్లాడుతూ, కాలేజ్ టైంలో మా బ్యాచ్లో 13 మంది అమ్మాయిలం ఉండేవాళ్ళం. 4 అబ్బాయిలు మా వెనుక తిరిగేవారు. వాళ్లలో కొండా మురళి కూడా ఉండేవాడు. ఆయన మాకు సీనియర్. ఆయన మా బ్యాచ్లో ఎవరి కోసం తిరుగుతున్నాడో అర్థం కాలేదు. కానీ మేము ఎక్కడికి పోతే అక్కడికి 4 వచ్చేవాళ్ళు. కొన్నాళ్ల తర్వాత కొండా మురళి నా కోసమే తిరుగుతున్నాడని తెలిసింది. అప్పట్లో ఏజీడీ బైక్ మీద వచ్చేవాడు. నేను వెళ్లే బస్ను ఫాలో అయ్యేవాడు. ఓ రోజు బస్ స్టాప్లో నేను నిలబడితే బైక్ని నా ముందు ఆపాడు. నా ఫోన్ నంబర్ ఇది అని ఇవ్వబోయాడు. మీ ఫోన్ నంబర్ నాకెందుకు అన్నాను. కొంచెం బ్రతిమాలడంతో తీసుకున్నాను. చాలా రోజులు నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఫోన్ చేయాలనిపించి ఫోన్ చేశాను. అయితే అప్పుడు కొండా మురళి కాకుండా వేరొకరు లిఫ్ట్ చేయడంతో మాట్లాడలేకపోయా. ఆ తర్వాత మరొకసారి ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ కలవలేదు. ఆ తర్వాత ఓ రోజు షటిల్ ఆడుతున్న సమయంలో బుల్లెట్పై వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మా ఇద్దరి కులాలు వేరు కావడంతో నేను ఆ ప్రస్తావన తెచ్చాను. ఆ విషయం తనకు తెలుసునని, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. నాకు ఎలాగైతే ప్రపోజ్ చేశాడో మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలా మా పెళ్లి ప్రతిపాదన వచ్చింది అని చెప్పారు కొండా సురేఖ. అయితే కొండా సురేఖ అక్కకు ఇంకా పెళ్లి కావాల్సి ఉంది. దీంతో ఆమెకు పెళ్లి చేశాకే సురేఖకు పెళ్లి చేస్తామని సురేఖ తల్లిదండ్రులు కొండా మురళికి చెప్పారట. ఆ సమయంలోనే కొండా మురళి అన్నయ్య చనిపోయారు. అతనికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా త్వరగా పెళ్లి చేసుకోవాలని భావించారు కొండా సురేఖ. అప్పటికి సురేఖ వాళ్ళ ఇంట్లో పెళ్లికి సిద్ధంగా లేరు. తానే పెళ్లి చేసుకుని వస్తానని సురేఖను అందరి ముందే తీసుకువెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి మురళి వాళ్ళ మరో అన్నయ్య, మురళి స్నేహితుడు మాత్రమే హాజరయ్యారట. అలా 1987లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి జరిగిన మరుసటి ఏడాదే కొండా మురళి సర్పంచ్గా గెలిచారు. అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి రాజకీయాలను దగ్గరగా చూశారు. ఇంకా కొండా మురళిపై అటాక్ సమయంలో, కేసుల సమయంలో ఆయన్ను కాపాడుకునేందుకు చాలా పోరాడారు కొండా సురేఖ. ఒకానొక సమయంలో కొండా మురళి లేకుండా క్లీన్ చేయాలని కొందరు స్కెచ్ వేశారట. అవన్నీ ఎదుర్కొంటూనే రాజకీయాల్లో నిలదొక్కున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే, టీడీపీలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ కీలక నేతగా ఉన్నప్పుడు కొండా మురళి ఆయన అనుచరుడిగా ఉండేవాడు. ఆ తర్వాత వివాదాలు తలెత్తాయి. ఒకరంటే ఒకరికి పడని విధంగా పరిస్థితి మారింది. కొన్నిసార్లు నక్సల్స్ కూడా టార్గెట్ చేశారని చెబుతారు. తనను జైల్లో పెట్టించింది ఎర్రబెల్లి దయాకర్ రావు అని నమ్ముతారు కొండా మురళి. ఇక జిల్లాలో కడియం శ్రీహరి, నాయని లాంటి నేతలతోనూ వివాదాలున్నాయి. కొండా మురళికి సంబంధించిన వివాదాలు కూడా కొండా సురేఖపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నటి సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా సురేఖపై చాలా మంది విమర్శలు చేశారు. తన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆమె ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా పార్టీకి, కొండా సురేఖకు ఆ వ్యాఖ్యలు నష్టం కలిగించాయి. ఇక తాజాగా తన ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో కొండా సురేఖ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని తుపాకీతో బెదిరించారనేది అసలు ఫిర్యాదు. ఈ ఫిర్యాదు రావడంతో సుమంత్ ను విధుల్లో నుండి తొలగించారు. ఆ క్రమంలో సుమంత్ ను విచారించేందుకు అదుపులోకి తీసుకోవాలని భావించారు. అయితే సుమంత్ హైదరాబాద్లోని కొండా సురేఖ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు మఫ్కీలో అక్కడికి వెళ్లారు. వారిని అడ్డుకున్నారు కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్. ఆ తర్వాత కొండా సుష్మిత రేవంత్ ప్రభుత్వాన్ని, కొందరు మంత్రులను టార్గెట్ చేస్తూ విమర్శించారు. బీసీలమైన తమను వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కారణం ఏదైనా కొండా సురేఖ మరోసారి రేవంత్ సర్కార్ను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని ఇచ్చారనే చర్చ ఇప్పుడు మొదలైంది. మరోవైపు హన్మకొండలో మీడియాతో మాట్లాడిన కొండా మురళి తన కుమార్తె సుష్మిత హైదరాబాద్లో ఏం మాట్లాడిందో తెలియదని వ్యాఖ్యానించడం మరో హైలైట్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇటీవల దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మేడారంలో చేసే అభివృద్ధి పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలగజేసుకుంటున్నారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతకాలం క్రితం ఓ వేదికపై మాట్లాడుతూ, మా వద్దకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తుంటాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తుంటారు. అయితే మాకు నయా పైసా ఇవ్వనక్కర్లేదు, సామాజిక సేవ చేయండి అని అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ వివరణ ఇచ్చారు కొండా సురేఖ. ఇక కొండా సురేఖ ఆస్తుల విషయానికి వస్తే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఉమ్మడి ఏపీ సమయంలో తన ఆస్తులు 2 కోట్ల రూపాయలుగా చూపించారు. 2014, 2018 ఎన్నికల్లో 4 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో 5.98 కోట్లుగా చూపించారు. ఇవి తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొండా సురేఖకు సంబంధించిన అంశాలు.